అధ్యాయం 3. పెద్ద దెబ్బ తగల్లేదు. ఇంకో 5 నిమిషాల్లో తెలివి వస్తుంది. దెబ్బ కన్నా షాక్ ఎక్కువ అన్నాడు శ్రీనివాసరావు. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ ఉయ్యాల బల్ల ఉన్న పెద్ద గదిలో గుమిగూడారు. గదిలో ఓ పక్కగా చాపపరిచి పిల్లల్ని పడుకోబెట్టారు. నిద్రలేచేసిన పిల్లలు ఈ గొడవంతా ఏమిటో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు పెద్దవాళ్ళని. వెంకట్రత్నం కూడా వచ్చాడు. ఇంతకీ ఇది దెయ్యం పనేనంటావా అన్నయ్య? నాన్నగారు దెయ్యమై వచ్చారంటావా ఏంటి? అడిగాడు వ్యంగ్యంగా ఆఖరి తమ్ముడు సుధాకర్ శ్రీనివాసరావుని. సుధాకర్కి 28 ఏళ్ళు. సన్నగా పొడుగ్గా ఉంటాడు. ఒక దినపత్రిక కార్యాలయంలో సబ్ ఎడిటర్. అతని భార్య సీతకి 20 ఏళ్ళు. బిఏ పాస్ అయ్యింది. ఓ వారపత్రికలో స్త్రీల ప్రత్యేక శీర్షిక నిర్వహిస్తోంది. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. కృష్ణమూర్తి తర్వాత వాడు, సుధాకర్ కన్నా పెద్దవాడు అయిన ప్రభాకర్ రావు తమ్ముణ్ణి కోపంగా చూశాడు. దెయ్యమో కాదో నాకు తెలియదు, జరిగిన విషయాలు చెప్పాను అన్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు రెండో చెల్లెలు వసంత. ఆమె భర్త సుందర్రావు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి, అది కాదు బావా, మీరిద్దరూ ఆ ఉయ్యాల బల్ల మీద ఎందుకు పడుకున్నారు? ఎవరూ లేనిదే అది అలా ఊగుతూ కీచుకీచుమంటుంటే బల్లని గొలుసుల నుంచి ఊడతీసేసి కింద పెడితే సరిపోయేది కదా అన్నాడు. సుందర్రావు నెల్లూరులో ఒక కాలేజీలో లెక్చరర్. అతనికి 34 ఏళ్ళు. శ్రీనివాసరావు చిన్నగా నవ్వి, నిజానికి అది మాకు స్ఫురించలేదు. హోల్డాలు బెల్టుతో తలుపుకు కట్టేస్తే ఊడదీసుకుని ఊగిన ఉయ్యాల బల్ల గొలుసులు ఊడదీసి కింద పెడితే మటుకు గొలుసు తగిలించుకొని మళ్ళీ ఊగదని నిర్ధారణ ఏమిటి? అయినా అదీ చూద్దాం. ఆ బల్ల ఊడదీసి అవతల పెట్టేయండి అన్నాడు. వెంటనే మూడో చెల్లెలు దుర్గ భర్త రామచంద్రరావు, సుందర్రావు కలిసి ఉయ్యాల బల్లని గొలుసుల నుంచి ఊడతీసి గోడకి ఆనించి పెట్టారు. ఆడవాళ్ళు ఆ బల్లకి వీలైనంత దూరంగా జరిగారు. నేను నమ్మను. ఆయన దెయ్యమై రావడమేమిటి, కిష్టిగాడిని తల మీద అంత దెబ్బ కొట్టడమేమిటి అన్నది ఆ 8 మంది కన్నతల్లి 62 ఏళ్ల మహాలక్ష్మమ్మ. వంటావిడ సుబ్బమ్మ, దాసీది లచ్చి, పనివాడు వీరయ్య కూడా తలుపుకి అవతల నిలబడ్డారు. ఏమోనమ్మా, ఏం చెబుతాం? వెనక తెనాలిలో గుడిపాటి వారింట్లో ఇలాగే జరిగిందట. అర్ధరాత్రి వేళ అని ఆమె ఇంకా ఏమో చెప్పబోతుంటే, చాలు పిల్లలు దడుచుకుంటారు అని గదమాయించింది కమల. సరిగ్గా ఆ సమయానికి కృష్ణమూర్తి కళ్ళు తెరిచాడు. పక్కనే కూర్చుని విసురుతున్న సావిత్రి, లేచారండి బావగారు అన్నది శ్రీనివాసరావుని ఉద్దేశించి. వెంటనే శ్రీనివాసరావు తమ్ముడి దగ్గరికి వచ్చి నాడి పరీక్ష చేసి, యు ఆర్ ఆల్ రైట్ అన్నాడు తమ్ముడితో. ఏం జరిగింది అడిగాడు కృష్ణమూర్తి. ఇద్దరం ఉయ్యాల మీద నుంచి కింద పడ్డాం. నువ్వు లేచావు, ఉయ్యాల బల్ల నీ తలకి తగిలింది, అంతే అన్నాడు శ్రీనివాసరావు. మీరిద్దరూ పడుకునుండగా ఉయ్యాల బల్ల ఎలా కదిలింది అడిగాడు ప్రభాకర్ రావు. ఇద్దరూ పడడం వల్ల ఉయ్యాల బల్ల కదిలి ఉండాలి అన్నాడు సుధాకర్. అసలు ఎట్లా పడ్డారు, ఎందుకు పడ్డారు అడిగాడు ప్రభాకర్ రావు. పక్కకు దొర్లి ఉంటారు అన్నాడు సుందర్రావు. ఒకరు దొర్లి కింద పడితే పడవచ్చు, కానీ ఎవరో తోసినట్లు ఇద్దరూ ఒకేసారి ఎందుకు పడతారు అడిగాడు వెంకట్రత్నం. ఒకరు పడినప్పుడు ఉయ్యాల బల్ల అటువైపు ఒరిగి ఉంటుంది. వెంటనే బ్యాలెన్స్ పోయి రెండవ వైపుకు ఒరిగి అవతల పడుకున్న మనిషి పడుండాలి, అంతే అన్నాడు సుధాకర్. అలాగే జరిగిందనుకున్నా ఉయ్యాల బల్ల ఊగి వచ్చి కృష్ణమూర్తికి ఎలా తగిలింది అడిగాడు ప్రభాకర్ రావు. సింపుల్. ఉయ్యాల బల్ల మీద నుంచి నువ్వు దిగితే ఆ కదలికకి ఉయ్యాల బల్ల ఊగుతుందా లేదా? అలాగే ఇద్దరూ పడగానే ఆ కుదుపుకి ఉయ్యాల బల్ల ఊగింది అన్నాడు సుందర్రావు. అటువంటి సమాధానాలు తెలివిగా కల్పించవచ్చు, కానీ అవి సరిపోవు. ఈ రాత్రి జరిగిన సంఘటనలకి 2 సమాధానాలున్నాయి. ఒకటి, మానవాతీతమైన శక్తి ఏదో, దెయ్యమే అను, భూతమే అను, దేవతే అను, అదేదో ఈ పని చేసి ఉండాలి. లేదా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు చేసి ఉండాలి అన్నాడు శ్రీనివాసరావు. అదేమిట్రా సీను, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారా? విచిత్రంగా మాట్లాడుతున్నావే అన్నది మహాలక్ష్మమ్మ. ఎవరు చేశారు
మనిషా దెయ్యమా అనేది అంత సులభంగా తేలదు, ఇంకా కనిపెట్టాలి, ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు అని చేతి గడియారం చూసుకొని 4 అయ్యింది, ఉయ్యాల బల్ల ఊడదీశాం కనుక ఈ రాత్రికి ఇక ఊగదని ఆశిద్దాం. మనం వెళ్ళి కాసేపైనా నిద్రపోతే పొద్దున్నే విచారించవచ్చు అన్నాడు శ్రీనివాసరావు. అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. కృష్ణమూర్తిని, అతని భార్యని, పిల్లల్ని ఆ రాత్రికి తన గదిలోనే పడుకోమన్నాడు శ్రీనివాసరావు. రాత్రి జరిగిన గొడవ తర్వాత నిద్ర పడితేగా అంటూ పీట లాక్కుని కూర్చున్నది రాధ. రాధకి 20 ఏళ్ళు, హైదరాబాద్లో మెడిసిన్ చదువుతోంది. తండ్రికి చాలా ప్రమాదంగా ఉందని ఉత్తరం రాగానే బయలుదేరి వచ్చింది. సుబ్బమ్మకి రాధని చూస్తే చాలా ముద్దు. ఆమె కళ్ళకి రాధ ఇంకా చంటిపిల్లే. సుబ్బమ్మ ఆ ఇంట్లో వంట చేయడానికి 20 ఏళ్ల క్రితం రావడం, రాధ పుట్టడం అంతా వారం రోజుల తేడాలో జరిగింది. రాధ ఎక్కువగా సుబ్బమ్మ దగ్గరే పెరిగింది. రాధ ఎర్ర అంచు తెల్ల మిల్లు చీర కట్టుకొని గులాబీ రంగు జాకెట్టు వేసుకున్నది. చెదిరిన జుట్టు, గోధుమ రంగు ఛాయ, అందమైన విగ్రహం, కలకలలాడే మొహం. రాత్రి జరిగిన విషయం గురించి నువ్వేమంటావు సుబ్బమ్మ? అడిగింది రాధ కాఫీ గ్లాసు అందుకుంటూ. ఏమోనమ్మా, పట్నవాసం వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీకే తెలియాలి గాని నాకేం తెలుస్తుందమ్మా అన్నది సుబ్బమ్మ. దెయ్యమని నేను నమ్మను కానీ ఒకవేళ దెయ్యాలున్నాయని ఒప్పుకున్నా నాన్నగారు దెయ్యమై ఎందుకు వస్తారు? వచ్చిన అమ్మ అన్నట్టు కిట్టు అన్నయ్యని ఎందుకు అంత దెబ్బ కొడతారు? వాడంటే చాలా ఇష్టం నాన్నకి అసలే అన్నది రాధ. ఆ మహారాజు కళ్ళు మూసే సమయానికి పక్కన లేకుండా కృష్ణమూర్తి పెళ్ళంతో కీచుకీచులాడుతూ తన గదిలో ఉన్నాడు గదమ్మా అన్నది సుబ్బమ్మ మరి కాసిన్ని నీళ్లు పొయ్యి మీద పెడుతూ. అప్పటికి బాగా తెల్లవారింది. ఏడాది పిల్లవాణ్ణి చంకనేసుకుని వంట ఇంట్లోకి వచ్చింది వసంత. ఏమే రాధా, అప్పుడే లేచావు? రాత్రంతా నిద్రలేదు కదా? నాకైతే తప్పదు. వీడు లేచి ఏడవడం ప్రారంభించాడు. కాసిన్ని పాలు కాచి సుబ్బమ్మ అంటూ వసంత ఇంకో పీట లాక్కొని కూర్చున్నది. అంతలో గనగనమంటూ గంట మోగింది. చెవులు చిల్లులు పడేటట్లు మోగడం ప్రారంభించింది. ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. స్వర్గస్థులైన వాళ్ళ తండ్రి పూజా సమయం అది. ఆయన బతికుండగా సరిగ్గా ఆ సమయానికి పూజ గదిలో అలాగే గంట మోగేది. ఎవరు చెప్పమా పూజ చేస్తున్నది అన్నది వసంత. సుందరం బావేమో అక్క అన్నది రాధ కొంటెగా నవ్వుతూ. సుందర్రావు నాస్తికుడని, కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావానికి గురి అయినవాడని తెలుసు ఆమెకి. ఆయన సరిసరి, తుఫానొచ్చినా కాఫీ తాగందే కదలరు అన్నది వసంత. ఎవరో వెళ్ళి చూద్దాం పదా అన్నది రాధ. నేను రాను, నువ్వు వెళ్ళి చూడు ధైర్యముంటే. అంత పిరిగిదానివేమిటి అంటూ రాధ లేచి వెళ్ళింది. రాధ వెళ్ళగానే గంట మోగడం ఆగిపోయింది. 2 నిమిషాల తర్వాత రాధ తిరిగి వచ్చింది. ఎవరు అడిగింది వసంత రాధని. పూజగదిలో ఎవ్వరూ లేరు అన్నది రాధ కూర్చుంటూ. రాధ కూర్చున్నదో లేదో గంట మళ్ళీ గనగన మోగడం ప్రారంభమయ్యింది. పూజగదిలో కాదేమో అన్నది వసంత పిల్లాడికి పాలు పడుతూ. శబ్దం అటునుంచేగా వస్తున్నది అంటూ రాధ చివాలున లేచి పరిగెత్తింది. వంట ఇంటి గుమ్మం దాటిందో లేదో గంట మోగడం మళ్ళీ ఆగిపోయింది. మునిపళ్లతో కింది పెదిమ కొరికి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది రాధ. వంటగది, భోజనాల గది దాటి నడవాలోంచి వెళ్తే అవతల ఉంది పూజగది. పూజగది కిటికీలు వేసి ఉన్నాయి. తలుపు దగ్గరికి వేసి ఉంది. రాధ తలుపు తెరిచింది. లోపల చీకటిగా ఉంది. కిటికీ తెరిచింది. గదిలోకి కొంచెం వెలుగు వచ్చింది. తిన్నగా పూజమందిరం దగ్గరికి వెళ్ళింది. దేవుడి విగ్రహానికి పక్కగా ఉన్న గంటని పరీక్షగా చూసింది. ఓసారి గది అంతా కలయ చూసింది. ఆ గంట తీసుకుని గదిలోంచి బయటికి వచ్చింది. తలుపు దగ్గరికేసి కిటికీ మూసి వంట ఇంటి వైపు నడిచింది. రాధని ప్రశ్నార్థకంగా చూశారు సుబ్బమ్మ, వసంత. రాధ నవ్వుతూ, ఎవరూ లేరు, గంట తెచ్చేశాను అన్నది గంట పీట మీద పెట్టి కూర్చొని. మళ్ళీ గంట గనగన మోగడం వినిపించింది. ఉలిక్కిపడి ముగ్గురు పీట మీద ఉన్న గంటని చూశారు. పెట్టినది పెట్టినట్లే ఉన్నది, మోగడం లేదు. దూరాన్నించి పూజామందిరం వైపు గంట గనగన మోగుతున్నది.
అంత ధైర్యస్తురాలైన రాధకి కూడా అనిర్వచనీయమైన భీతి ఏదో కలిగింది. ఆ ముగ్గురు స్త్రీలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. నాన్నగారి తర్వాత సాంప్రదాయం నిలబెడుతూ పూజ చేస్తున్న ఆ వంశోద్ధారకుడెవరు అంటూ కృష్ణమూర్తి వంట ఇంట్లోకి వచ్చాడు. అతని తలకి కట్టి ఉన్న కట్టుని చూడగానే ఆ ముగ్గురు ఆడవాళ్ల భయం మరింత ఎక్కువయ్యింది. జరిగింది విపులంగా చెప్పింది రాధ. ఇదిగో గంట తెచ్చేశాను అన్నయ్యా అన్నది. శబాష్, మెడికోవి, ఆ మాత్రం సాహసం ఉండాలిలే అంటూ వెనక్కి తిరిగాడు కృష్ణమూర్తి. ఉండన్నయ్యా, నేను కూడా వస్తాను అంటూ రాధ చెంగున లేచి పరిగెత్తింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ పూజగది వైపు వెళ్లారు. నడవా వరకు వెళ్లారో లేదో గంట మోగడం ఆగిపోయింది. ఆ గనగన ధ్వని పూజగదిలోంచే వచ్చింది. సందేహం లేదనిపించింది ఇద్దరికీ. కృష్ణమూర్తి పూజగది తలుపు తీశాడు. రాధ కిటికీ తెరిచింది. ఇద్దరూ ఆశ్చర్యంతో పూజమందిరం వైపు చూస్తూ తలుపు దగ్గర నిలబడ్డారు. పూజమందిరంలో విగ్రహం పక్కన ఇంకో గంట తలతలా మెరుస్తోంది. విచిత్రంగా ఉందే అన్నది రాధ. 2 గంటలున్నాయేమో అన్నాడు కృష్ణమూర్తి. లేదన్నయ్యా, నేను చూశానుగా, ఒకటే ఉంది అన్నది రాధ బయటికి వచ్చేస్తూ. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని వాళ్ళ సమాధానం వినకుండానే, తెల్లారి ఎవరు ఉయ్యాలబల్ల మళ్ళీ గొలుసులకి తగిలించింది అడిగాడు కొంచెం కోపంగా శ్రీనివాసరావు తమ్ముణ్ణి చెల్లెల్ని చూసి. ఉయ్యాలబల్ల మళ్ళీ గొలుసులకి తగిలించారా? నేను కాదు, రాధా కాదు అంటూ కృష్ణమూర్తి పూజగంట గనగన మోగడం గురించి అన్నకి చెప్పాడు. ఆశ్చర్యంగానే ఉందే, ఇంట్లో వాళ్ళెవరైనా ఇంకో గదిలో పూజ చేస్తూ ఉండి ఉండవచ్చు. ఎవరో ఉయ్యాల బల్లని మళ్ళీ గొలుసులకి తగిలించి ఉండవచ్చు. కాఫీ తాగి ఈ విషయం ఆరా తీయాలి అన్నాడు శ్రీనివాసరావు. నేను కాఫీ తాగేశాను, మీరిద్దరూ వెళ్ళి తాగండి, నేను వెళ్ళి అందర్నీ అడుగుతాను అన్నది రాధ. అన్నదమ్ములిద్దరూ తలలు ఊపి వంట ఇంటి వైపుకు వెళ్లారు. రాధ ముందు తన తల్లి గదిలోకి వెళ్ళింది. మహాలక్ష్మమ్మ కళ్ళు తెరుచుకునే పక్క మీద పడుకున్నది. అమ్మా, నువ్వు పూజ చేశావా అడిగింది రాధ. పూజ? నేనా అన్నది ఆ వృద్ధురాలు ఆశ్చర్యంతో. ఊరికినే అడిగానులే అంటూ ఇంకేమి ప్రశ్నలు వెయ్యకుండా రాధ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. ఉయ్యాల బల్ల విషయం తల్లిని అడగడం అనవసరం అనుకుంది. తరువాత పెద్దక్క అహల్య గదిలోకి వెళ్ళింది. అక్కయ్యా, గడియ తీసే ఉంది అన్నాడు వెంకట్రత్నం. రాధ తలుపు తోసింది. వెంకట్రత్నం అద్దం ముందు నిల్చుకొని గడ్డం గీసుకుంటూ ఉన్నాడు. మీ అక్క లేకుండా చూసి తెల్లారే ఇలా వచ్చావేం మర్దల పిల్ల అన్నాడు అతను నవ్వుతూ. అక్కయ్య ఏది అడిగింది రాధ. పిల్లవాణ్ణి తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. ఏమిటి విశేషం అడిగాడు మీసాలు వంకరపోకుండా జాగ్రత్తగా గీసుకుంటూ. నువ్వు ఈవేళ పొద్దున్నే లేచి పూజ చేశావా బావా అడిగింది రాధ. నేనా? పూజ? బావుంది జోక్. పోనీ ఇంకెందుకైనా ఏదైనా గంట మోగించావా? గంట మోగించి ఆడుకోవడానికి చంటివాణ్ణనుకున్నావా ఏమిటి? ఏమిటి ఈ ప్రశ్నలు? పోనీ అక్కయ్య పూజ చేసిందా, గంట మోగించిందా? మీ అక్కయ్య యమా బద్దకస్తురాలని నీకు తెలియదా? ఇప్పుడే నిద్రలేచింది. పోనీ పిల్లలెవరైనా గంటలతో ఆడుకున్నారా? చంటిది ఇంకా నిద్రపోతోంది. బుజ్జిగాడు ఇప్పుడే లేచాడు. ఆడుకునే మూడ్లో లేడులే, ఏడుపు మూడ్లోనే ఉన్నాడు. ఉయ్యాల బల్ల నువ్వు గొలుసులకు తగిలించావా బావా అడిగింది రాధ. పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లే భలే ప్రశ్నలు వేస్తున్నావు. నేను ఉయ్యాల బల్ల ఉన్న గదివైపు వెళ్ళనే లేదు కానీ అసలు విషయం ఏమిటో చెప్పు అడిగాడు వెంకట్రత్నం. రాధ జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పింది. విచిత్రంగానే ఉందే అన్నాడు వెంకట్రత్నం. రాధ మేడ మెట్లెక్కింది. మెట్లకి పక్కన ఉన్న గది రాధ రెండో అన్నయ్య ప్రభాకర్ రావుది. ప్రభన్నయ్యా? రాధ నెమ్మదిగా తలుపు తట్టింది. జవాబు వినిపించలేదు. కాని తలుపు తట్టగానే కదిలింది. దగ్గరికి వేసి ఉందని గ్రహించి రాధ తలుపు తోసింది. తలుపు తెరుచుకుంది. పెద్ద పందిరి మంచం మీద లక్ష్మి చెరోపక్క చెరో పిల్లని పడుకోబెట్టుకొని ఇంకా నిద్రపోతోంది. లేపుదామా వద్దా అని సందేహిస్తూ తలుపు దగ్గరే నిలబడ్డది రాధ. శ్రీనివాసరావు, కృష్ణమూర్తి సుబ్బమ్మ ఇచ్చిన కాఫీ గ్లాసులు అందుకున్నారు. ఏమిటి బావా, మళ్ళీ గొడవ ప్రారంభమైందట రాధ చెప్పింది
అంటూ వెంకటరత్నం అక్కడికి వచ్చాడు. అవును, విచిత్రంగానే ఉంది. కాఫీలయ్యాక అందరం సమావేశమై ఈ విషయం తేల్చాలి అన్నాడు శ్రీనివాసరావు. ఏం తేలుస్తాం? అడిగాడు కృష్ణమూర్తి. ఈ సంఘటనలకి కారణం తెలుసుకోవాలి. మనింట్లో దెయ్యం ఉందన్న పుకారు బయలుదేరితే ఊరికే ఇచ్చినా ఈ ఇల్లు తీసుకునేవారుండరు అన్నాడు శ్రీనివాసరావు. ఈ ఇల్లు ఊరికే ఇవ్వడం దేనికి అంటూ ప్రభాకరరావు పెరట్లో నుంచి భోజనాల గదిలోకి వచ్చాడు. రేపు కర్మ కాగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం, ఇంత ఇల్లు నీకెందుకు అన్నాడు శ్రీనివాసరావు. ఇంతకుముందు మాత్రం ఎవరన్నా ఉన్నారు గనక ఇప్పుడు తక్కువైంది, నాన్నగారొక్కరేగా అన్నాడు ప్రభాకర్రావు. అంతలో ఎవరో గొంతు పట్టి నలిపేసినట్లు కెవ్వుమని కేక వినపడింది. శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, ప్రభాకర్రావు, వెంకట్రత్నం కేక వినిపించిన వైపు పరిగెత్తారు. మేడ మీద నుంచి వచ్చింది కేక అన్నాడు కృష్ణమూర్తి పరిగెత్తుతూ. నలుగురు దబదబా మెట్లు ఎక్కారు. ప్రభాకర్రావు గది తలుపు దగ్గర నేలమీద పడి ఉన్న రాధని చూశారు. కృష్ణమూర్తి నేలమీద కూలబడి చెల్లెలి తల ఒళ్ళో పెట్టుకున్నాడు. ప్రభాకర్రావు గదిలో పరిగెత్తాడు తన భార్యాపిల్లల గురించిన ఆదుర్దాతో. బావురుమని ఏడుస్తున్నారు ఇద్దరు పిల్లలు. మంచం మధ్య కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకుని మట్టి బొమ్మలా కూర్చున్నది లక్ష్మి. ఏం జరిగింది అడిగాడు ప్రభాకర్రావు భార్యని. శ్రీనివాసరావు రాధ నాడి పరీక్ష చేస్తూ లక్ష్మి జవాబు కోసం అటు చూశాడు. లక్ష్మి నోట్లోంచి మాట పెగల్లేదు. తల తిప్పి మంచం పక్కన ఉన్న బల్లని చూపించింది. అందరూ అటు చూశారు. అందరి మొహాలు నెత్తురు చుక్క లేకుండా పాలిపోయాయి. బల్లమీద అందమైన గాజు పూల సజ్జ ఉంది. ఆ పూల సజ్జలో పూలు లేవు. 2 పొడుగాటి ఎముకలు చెరొక వైపుకి వంగి ఉన్నాయి. ఆ 2 ఎముకల మధ్య మనిషి పుర్రె వికృతంగా భయంకరంగా ఆడుతోంది. కృష్ణమూర్తి గబగబా ఆ బల్ల దగ్గరికి వెళ్ళాడు. పూల సజ్జలోకి చూశాడు. నీళ్లు లేవు, ఎర్రగా అని ఆగిపోయాడు. రక్తమా అడిగాడు శ్రీనివాసరావు. అలాగే కనబడుతోంది కృష్ణమూర్తి హీనస్వరంలో జవాబు చెప్పాడు. శ్రీనివాసరావు చకచక ఆ బల్ల దగ్గరికి వెళ్ళి పూల సజ్జలో వేలు పెట్టాడు. వేలుకి ఎర్రగా అంటింది. పరీక్షగా చూసి, రక్తం కాదు, కుంకం నీళ్లు. ఈ పూల సజ్జని ఇక్కడ్నుంచి తీసేయి వెంకట్రత్నం. కిట్టు, రాధని నా గదిలోకి తీసుకువెళదాం. సాయం పట్టు, బెదిరిపోయింది అంతే అన్నాడు. నుదుటి మీద ఉడుకులాం చల్లి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించిన కాసేపటికి రాధ కళ్ళు తెరిచింది. అన్నయ్యా, ఆ పూల సజ్జలో అన్నది శ్రీనివాసరావుని చూసి. చచ్చా, మెడికోవి పుర్రెని ఎముకలని చూసి దడుచుకుంటే ఎలా చెప్పు అన్నాడు శ్రీనివాసరావు చెల్లెల్ని బుజ్జగిస్తూ. ఆ పుర్రె వికృతంగా ఊగడం ప్రారంభించింది. లక్ష్మీ వదిన పిల్లలు క్షేమంగానే ఉన్నారులే. నువ్వు నేను కలిసి ఆ ఎముకల్ని పరీక్ష చేద్దాం అన్నాడు శ్రీనివాసరావు. రాధ కళ్ళు నలుపుకొని లేచి కూర్చున్నది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ప్రభాకర్రావు గదిలోకి వెళ్లారు. గదిలో ఎవ్వరూ లేరు. శ్రీనివాసరావు పుర్రె తీసి పెట్టుకొని పరీక్షగా చూశాడు. శ్మశానంలోంచి వచ్చి ఉండాలి, ఎవరో ముసలి మనిషి పుర్రె ఇది అన్నాడు. రాధ పొడుగాటి ఆ ఎముకలను పరీక్ష చేసి, ఇవి చేతుల ఎముకలు అన్నయ్యా అన్నది. ఇక్కడ ఒక్కళ్ళూ లేరే, అందరూ ఏమైనారు అడిగాడు శ్రీనివాసరావు. కిందకు వెళ్ళి ఉంటారు అన్నది రాధ. ఇద్దరూ కిందకు దిగి వెళ్లారు. భోజనాల సావిట్లోంచి మాటలు వినిపించాయి. కొందరు కాఫీ తాగుతున్నారు, కొందరు ఉప్మా తింటున్నారు. ఇంటిల్లిపాది అక్కడే ఉన్నారు. ఏమర్రా, మీలో ఎవరైనా పొద్దున్నే పూజ చేసి గంట మోగించారా అడిగాడు శ్రీనివాసరావు. ఎవరూ జవాబు చెప్పలేదు. ఎవరైనా ఉయ్యాల బల్లని మళ్ళీ గొలుసులకి తగిలించారా అడిగింది రాధ. ఆ ప్రశ్నకి ఎవరూ జవాబు చెప్పలేదు. ఫ్లవర్ వాజ్లో పుర్రె ఎముకలు ఎవరైనా పెట్టారా అని అడిగి ప్రయోజనం లేదు. ఎవరైనా పెట్టినా పెట్టామని ఎందుకు ఒప్పుకుంటారు అన్నాడు సుందర్రావు ఖాళీ గ్లాసు కింద పెడుతూ. ఇంట్లో వాళ్ళెవరైనా చేసి ఉంటే కదా అన్నది లక్ష్మి. మనలో 2 పక్షాలు తయారయ్యాయి. ఈ విచిత్ర సంఘటనలకి మానవాతీతమైన శక్తి ఏదో కారణమని వాదించేవాళ్లు ఒక పక్షం,
ఇంట్లో ఉన్న వాళ్ళెవరో చేస్తున్నారని వాదించే వాళ్ళు ఇంకో పక్షం. ఏ పక్షానికి సంఖ్యాబలం ఎక్కువగా ఉందో ఓట్లు వేసి చూద్దాం అన్నాడు వెంకటరత్నం. బావ మున్సిపల్ ఎలక్షన్స్కి నిలబడి ఓడిపోయినప్పటి నుంచి ప్రతిదానికి ఓటు వేయమంటాడు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. వీరయ్యా, లచ్చి కేక వేశాడు శ్రీనివాసరావు. అయ్యా అంటూ వీరయ్య బావి దగ్గర్నుంచి పలికి తలుపు వద్దకు వచ్చాడు. అతనికి కొంచెం దూరంలో నిలబడింది లచ్చి. నిన్న రాత్రి జరిగిన విషయాలు ఊళ్ళో ఎవ్వరికీ చెప్పకూడదు సుమా, బయటికి పొక్కకూడదు అన్నాడు శ్రీనివాసరావు. మేమెందుకు చెప్తామయ్యగారు అన్నాడు వీరయ్య. తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగాడు సుధాకర్. ఇంకా ఏం తమాషాలు జరుగుతాయో చూద్దాం అన్నాడు శ్రీనివాసరావు. బావుంది, ముంచుకొచ్చేంతవరకునా? ఎవరి ప్రాణమో పోయేంతవరకు తాత్సారం చెయ్యడం దేనికి? భూతవైద్యుణ్ణి వెంటనే పిలిపించడం వివేకమైన పని అన్నది దుర్గా. సుందర్రావు, సీత నవ్వారు. దుర్గ సీతను ఉరిమి చూసి, ఏమమ్మా వదినా అంత నవ్వొచ్చింది అన్నది. సీత జవాబు చెప్పలేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.